నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారంలోకి వచ్చేసామండి. ఈ వారం మీ అందరికీ నచ్చే టేస్టీ వంటకాన్ని పరిచయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంతకీ ఈ వారం ప్రత్యేకతలు ఏంటనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం ప్రత్యేక వంటకాల్ని మీకు పరిచయం చేయబోతున్నాం. మరి మచిలీపట్నం నుంచి మన సెట్కు విచ్చేశారు సోనీ గారు. ఏ వంటకాలు పరిచయం చేస్తారో, మచిలీపట్నం విశేషాలు ఏంటో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సోనీ. హాయ్ మాధురి. హాయ్ సోనీ, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. మచిలీపట్నం మాయా బజార్ మ్యాట్నీ కాస్తే మాటేసా. మచిలీపట్నం పాట వినగానే, ఆ మాట వినగానే ఈ పాట వస్తుంది అనమాట అందుకుంటూ. మచిలీపట్నం చాలా బ్యూటిఫుల్ సిటీ ఉంటుంది కదా. మరి అక్కడి నుంచి వచ్చారు. ఎలా ఉంది మచిలీపట్నం వాళ్ళందరూ? చాలా బాగున్నారు. మర్యాదలు కూడా బాగా ఎక్కువ, అన్ని కొసరు వడ్డిస్తూ ఉంటారు. అవునా? అవును. ఓకే, సో మాట్లాడుకుందామండి మీ ఊరు విశేషాలు, అక్కడి స్పెషల్స్ ఏంటి, అక్కడికి ఎవరైనా వస్తే ఏం చూడాలి, ఇవన్నీ కూడా మీరు మాకు చెప్పండి. చెప్తాను. మీరు మాకు ఇప్పుడు మచిలీపట్నం టూర్ గైడ్ లాంటి వాళ్ళు అనమాట. అక్కడ వంటకాలు మాకు చేసి పెడుతున్నా, ఆ విషయాలన్నీ కూడా మాతో షేర్ చేసుకోవాలి. తప్పకుండా. సరే అయితే, సో మరి అక్కడ వంటలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదా. మరి మన ప్రేక్షకుల కోసం ముందుగా ఏ వంటను పరిచయం చేస్తారు? పెసర పొంగల్ చేస్తున్నాను మాధురి. పెసర పొంగలి స్వీట్ ఐటమ్. దేవుళ్ళకి నైవేద్యాలు పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. నేర్చుకుందామా అంటే పెసర పొంగలి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పెసర పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ పెసరపప్పు ఉడికించేసుకున్నాం మనం. అలాగే ఉడికించిన రైస్ కూడా ఉంది. ఇప్పుడు ఈజీగా అప్పటికప్పుడు ఎలా చేసుకోవచ్చు అన్నది ఈజీ పద్ధతిలో మాకు చెప్తున్నారు. స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, ముందుగా అయితే స్టవ్ ఆన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. ఓ, వాటర్, చాలా కొన్ని వేసుకుందాం మాధురి. ఏంటి, ఆల్రెడీ ఉడికించిన రైస్ లోనే మళ్ళీ వాటర్ ఎందుకు వేసారు? వాటర్ అంటే ఇది కొంచెం మెత్తగా కావాలన్నమాట. మెత్తగా కావాలి. ఓకే, సో దీంతో పాటు పెసరపప్పు కూడా వేసుకుందాం. ఇది కొంచెం వేడైన తర్వాత ఇలా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా ఉంటుంది కదా. ఇప్పుడు పెసరపప్పు ఇప్పుడు వేసేసుకుందాం. కలపండి. ఇది ఎంత క్వాంటిటీ అన్నం తీసుకున్నామో దానికి తగ్గట్టుగా. సో కాస్త బిరుసుగా ఉంటుంది అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసి మెత్తగా చేసి. ఎక్కువ వేసుకోవద్దు, వాటర్ కొంచెం వేసుకోవాలి. ఓకే ఓకే. సోనీ గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు ఒక పాప, ఒక బాబు. ఏం చదువుతున్నారు పిల్లలు? 10th అయిపోయింది పాపది. బాబు 9th క్లాస్. ఇప్పుడు మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ ప్రైవేట్ జాబ్ చేస్తాడు మాది. ఓకే, మీరు? నేను హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటాను. ఓకే, సరే ఇప్పుడు ఏం వేస్తారు? ఇప్పుడు నెక్స్ట్ మనం పాలు వేసుకుందాం. చాలు. ఓకే, మనము బెల్లం అది కూడా డైరెక్ట్ గా వేసుకుంటామా లేదంటే కరగబెట్టి వేసుకుంటావా? డైరెక్ట్ వేసేసుకోవచ్చు, కరిగిపోతుంది. ఓకే, అయితే డ్రై ఫ్రూట్స్ వేయించుకోవచ్చేమో కదా మనము ఒక సైడ్. వేయించుకుందాం. అయితే నేను స్టవ్ ఆన్ చేయి. ఓకే, ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం మాధురి. తురిమిన క్యారెట్ వేసుకొని కాస్త కలర్ఫుల్ గా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు, కలర్ఫుల్ గా ఉంటుంది. అవునవును. మనకి ఈ సైడ్ వచ్చి నెయ్యి కరిగిపోయింది. డ్రై ఫ్రూట్స్ ఇస్తే వేయించేస్తా. సో ముందుగా బాదం పప్పు, జీడిపప్పు, అలాగే జీడిపప్పు. సో
సో మచిలీపట్నం మీ సొంతూరా లేదంటే మీ అత్త వాళ్ళ వారు మా అత్త వాళ్ళదందరూ హైదరాబాద్, మా తోటి కోడలు ఉంటారు కదా వాళ్ళది మచిలీపట్నం. ఓకే, మీ తోటి కోడలు వాళ్ళ ఊరు అన్నమాట. ఓకే, మీకంటే చిన్న ఆమెనా పెద్ద ఆమె? పెద్ద ఆమె. పెద్ద ఆమె. ఓకే, నేనే చిన్న. ఓ మీరే చిన్న. ఓకే, పుట్టింట్లో మీరు? నేనే పెద్ద. మంచి కాంబినేషన్, అలాగే ఇలానే చేసుకోవాలట అసలు. ఓకే, ఇప్పుడు అందులో ఏం వేస్తారు? బెల్లం వేసుకుందాం మాధురి. స్టవ్ ఆఫ్ చేసేచ్చా? ఇది మంచిగా కరిగిపోవాలి. మనకి ఇటు సైడ్ ఇవి కూడా వేగిపోయినాయండి. స్టవ్ ఉంచేసేయండి. ఇందులో ఉంచేస్తుంది అయితే. ఓకే, మీ అమ్మ వాళ్ళది ఏ ఊరు? మా అమ్మ వాళ్ళది చంద్రాయన్ గుట్ట, ఉడంగడ్డ. ఓకే, ఇక్కడ తెలంగాణలోనే, హైదరాబాద్. ఓకే, సో ఎలా అనిపించింది? పుట్టి పెరిగింది అంతా కూడా ఇక్కడే కాబట్టి మీరు తెలంగాణ, అటు మచిలీపట్నం అందాలు అవి ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది. ఎప్పుడు వెళ్ళారు ఫస్ట్ టైం మచిలీపట్నం మీరు? మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకెళ్లారనమాట అక్కడికి. ఓకే, అప్పుడు వెళ్ళాం. మళ్ళీ అది కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఉంటది కదా, అక్కడ మళ్ళీ తిరుపతి అక్కడ చూసేసి వచ్చాం అనమాట. ఓకే, ఏది బాగా నచ్చింది మీకు మచిలీపట్నంలో? మోస్ట్లీ అన్ని బాగున్నాయి. ఏది అంటే బాగా? బాగా అంటే బీచ్ బాగా నచ్చింది. మనకి ఇక్కడ లేనిది అక్కడ ఉన్నది. ఓకే, ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చింది. ఇంకా అయిపోవచ్చిందా? ఇంకాస్త ఉడకాలి. ఇంకాస్త ఉడికిన తర్వాత అవి వేసేసుకోవచ్చు. సరే, మూత పెట్టేద్దామా కాసేపు? పెట్టేది. ఓకే, మరి సోనీ గారు చూద్దాం ఎంతవరకు వచ్చిందో. చూద్దాం మాధురి. ఓకే, చక్కగా కుక్ అయింది. సాఫ్ట్ అనిపిస్తుంది చూస్తుంటేనే ఇక్కడ నుంచి కదా. ఓకే, అయిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవి వేసేసుకుందాం. ఇప్పుడు డిష్ అవుట్ చేసేద్దామా? వేడిగా కమ్మని పెసర పొంగలి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పెసర పొంగలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యారెట్, పెసరపప్పు, బియ్యం, బెల్లం, పాలు, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు. పెసర పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఉడికించుకున్న అన్నం, నీళ్లు, ఉడికించిన పెసరపప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత అందులో పాలు, క్యారెట్ తురుము వేసి ఉడికించుకోవాలి. తర్వాత బెల్లం వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో బాదం, జీడిపప్పు వేసి వేయించుకుని మగ్గించుకున్న పెసర పొంగలిలో వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెసర పొంగలి రెడీ. పెసర పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సోనీ గారు, టేస్ట్ చేద్దామా? చేద్దాం. ఎలా ఉంటుందో ఏంటో, మాధురికి నచ్చుతుందా లేదా అని అనుకుంటున్నారా? నచ్చుతుంది. కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఎన్నో సార్లు చేశారు కదా. ఎస్, మీరు కూడా తీసుకోండి నాతో పాటు. ఇదిగోండి. మెయిన్ లుక్ ఎలా ఉందంటే, సో ఇందులో మనకి క్యారెట్ తురుము కనిపిస్తుంది, ఆ పెసరపప్పు, మనకి వచ్చేసి అన్నము, చాలా బాగుంది చూడడానికి. అయితే టేస్ట్ చేస్తాను నేను ఫస్ట్. బాగుంది, చూడండి మీరు కూడా కదా. ఇంకా బెల్లం ఉంటే బాగుంటుంది కదా. కొంచెం తీపి, ఒక్క రవ్వ తగ్గింది. కరెక్ట్ బరాబర్ ఉంటేనే మనకి స్వీట్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా బాగుందండి. ఓకే మాధురి. సో పెసర పొంగలి నేర్చేసుకున్నాము. మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? చింత చిగురు చేపల ఇగురు. అరే భలే ఉంది, రైమింగ్ లో ఉంది అబ్బా వంట పేరే. చింత చిగురు చేపల ఇగురు. ఇగురు కూడా అలాగే ఉంటుంది టేస్టీగా. అసలు
మా సైడ్ ఉండే ఆ చింత చిగురుతో చేసిన ఏ నాన్ వెజ్ అన్నా కూడా అదిరిపోతుంది. సో చేపలతో చేస్తున్నారు, ఇప్పుడు చూడాలి మరి. నేర్చుకుందామా అండి? చింత చిగురు చేపల ఇగురు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. చింత చిగురు చేపల ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. నాకు దీని పేరు చెప్తున్నప్పుడల్లా కూడా భలే అనిపిస్తుంది. మంచి రైమింగ్ లో భలే ఉంది కూర పేరు అయితే. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటది మాధురి. ఓ ఎస్, చూస్తుంటేనే అర్థం అవుతుంది. చింత చిగురు కాబట్టి మనకి ఇక్కడ చాలా రేర్ గా దొరుకుతూ ఉంటుంది. అదే ఊర్లలో మాత్రం చాలా బాగా అవైలబుల్ గా ఉంటుంది కదా. సో స్టార్ట్ చేద్దామా మరి? స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? స్టవ్ ఆన్ చేసి ఓకే, ఆయిల్ వేసుకున్నాం ముందుగా. వంటలు అవి ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? అందరి దగ్గర నేర్చుకుంటున్నాం. అవునా? ఫస్ట్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు వంట? అమ్మ దగ్గర నేర్చుకున్నాను. వెరీ గుడ్. ఏ వంట నేర్పించింది అమ్మ మీకు? అప్పుడు పులిహోర చేశాను ఫస్ట్ టైం. ఫస్ట్ లోనే పులిహోర కలపడం అలవాటు చేసుకున్నారా? నేను నార్మల్ పులిహోరేనా? అసలు ఈ రోజుల్లో పులిహోర కలపడం అనేది ఎవరి దగ్గర నేర్చుకున్నారా? లేదు, పులిహోర నేర్చుకోలేదా? లేదు. ఒక స్పూన్ ఇవ్వండి మాది. ఇదిగోండి. ఇప్పుడు నెక్స్ట్ జీలకర్ర వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి. ఓకే, కొంచెం చిట్టపట్టలు ఆడిన తర్వాత ఉల్లిపాయలు ఓకే. నెక్స్ట్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదా మాధురి, ఇప్పుడు కొంచెం పసుపు. ఓకే, కొద్దిగా పసుపు ఎక్కువ వేసుకోండి, కొద్దిగా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇవి వేగిలోపు ఏమైనా చేయొచ్చా మనము? ఇవి వేయించేసుకుందాం. జీలకర్ర, ధనియాలు, కొన్ని మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి అవన్నీ వేయించుకోవచ్చు. అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలా? డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేస్తా. కొంచెం వేయండి. ఓకే, ఇంకా జీలకర్ర, అలానే ధనియాలు, నెక్స్ట్ మెంతులు కొన్ని వేయండి, చేదు వస్తుంది. కొద్దిగా మెంతులు ఇవి వేసేయండి. అన్ని వేసేసుకోవచ్చండి. ఇది రుబ్బేటప్పుడు వేసుకుందాం. ఓకే, ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. కానీ కొంతమంది ఏంటంటే ఇలాంటి చేపల పులుసు ఇలాంటి ఏమైనా మసాలా కర్రీస్ చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకుని వేసుకుంటారు. కొంతమంది ఆల్రెడీ స్టోరేజ్ చేసి పెట్టేసుకుంటారు, అది వేసుకుంటుంటారు. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది కదండి? చాలా ఉంటుంది. అప్పటికప్పుడు నూరు వేసుకునేది చాలా టేస్టీగా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది దాంట్లో. అవును. ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపల అందులో ఏమైనా వేస్తారా? వేస్తాను. చేపలు వేసేసుకుందాం. ఓకే, చేపలు ఇవి మచిలీపట్నంలో చాలా రేర్గా తక్కువకి వస్తాయి మనకి చేపలు కదా. చాలా తక్కువలో వస్తాయి. అవును, ఎక్కువ వెరైటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. రొయ్యలు, పీతలు అలాంటివి కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. చేపలు తిప్పేటప్పుడు మీకు ఇది బెస్ట్ అండి, ఇది ఇస్తాను. దీంతో తిప్పుకుంటూ ఉండండి. ఓకే, ఎందుకంటే చేప ముక్క విడిపోతే బాగోదు. కానీ చేపల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే వండేటప్పుడు చేప ఎక్కువ ఉడికితే చెడిపోద్దట, మటన్ తక్కువ ఉడికి చెడిపోద్దట. ఓకే, ఇదైతే వేగిపోయిందండి. ఒక సైడ్ స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఇది అటు ఇటు కూడా ముక్కలు మనము తిప్పుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం అది పౌడర్ చేసుకుందాం మాధురి. ఓకే, ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి కదా. అవును, మిక్సీ జార్ రెడీగా ఉంది. ఇందులో వేస్తేనే నేను
ఇదిగోండి మిక్సీ పట్టుకుని వచ్చేసేయండి. ఓకే మాధురి. అయిపోయిందండి. వెల్లుల్లిపాయలు ఇవ్వు మాధురి. ఓకే, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అయిపోయినాయా? ఇంకా అయిపోయింది. తీసుకొచ్చేయండి. ఏదో ఒకసారి పౌడర్ చూపించండి మనకి. ఇలా మనకి కాస్త బరకగా ఉండాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం మాధురి. ఎక్కువ వేసుకోవద్దు, రుచికి తగినంత వేసుకోవాలి. రుచికి తగినంతే వేసుకుంటాం కదా, ఎక్కువ వేసుకోం కదా కావాలని. ఓకే, నేను తీస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమైనా వేస్తారా? అన్నిసార్లు ముక్కలు కదపలేము మనము. అవును, ఇది వేసేసుకుందాం. సో మిక్సీ చేసుకున్న ఆ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. రంగు, రుచి, సువాసనకి మనకి ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట మనం చేసుకున్న పౌడర్ ఇది. అవును. కారం కూడా వేసుకుందాం మాధురి. ఓకే, ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కదా, ఇది కొంచెం వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కలిపి వేసుకోండి. ఇదిగో దీంతో తీసుకోండి. ముక్కలు మాత్రం జాగ్రత్తగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఏం వేస్తారు? ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు లాస్ట్లో చింత చిగురు కూడా యాడ్ చేసుకుందాం. సరే, కాస్త పుల్ల పుల్లగా ఉంటుంది మనకి చింత చిగురు. లేత చింత చిగురు. ఊళ్ళల్లో అయితే లేత కొమ్మలు చూసుకుని ఆకులు చూసుకుని కట్ చేసుకుని తెంపుకునే వాళ్ళు. ఇప్పుడు అసలు దొరకట్లేదు. చెట్లే మనకి చాలా కష్టంగా ఉంది కదా, సిటీలో అసలే దొరకవు చింత చిగురు. ఓకే, సరిపోతుందా మనకి? వాటరింగ్ కొంచెం వేసుకుందామా? కొంచెం వేసుకుందాం మాధురి. వేసేసి సో వాటర్ కూడా వేసేసుకున్నాము. చింత చిగురు కాస్త మనకి ఆ ముక్కలకి పట్టేటట్టుగా ఉడికించుకోవాలి. మూత పెట్టేద్దామా? పెట్టేద్దాం మాధురి. ఓకే, ఓకే సోని గారు చూద్దామా? చూద్దాం మాధురి. వావ్, చేపల ఇగురు రెడీ అయిపోయింది. అవును, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మాధురి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి. తీసేద్దాం మీకు డిష్ అవుట్. సేమ్ ఈ ప్రాసెస్లో రొయ్యలు, పీతల ఇగురు కూడా చేసుకోవచ్చు మాధురి. సేమ్ ప్రాసెస్. ఓకే, టేస్టీ చింత చిగురు చేపల ఇగురు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చింత చిగురు చేపల ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు,
మెంతులు, చేప ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కారం, చింత చిగురు, కొత్తిమీర. చింత చిగురు చేపల ఇగురు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో చేప ముక్కలు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. మరో స్టవ్ వెలిగించి ప్యాన్లో జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించి ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. చేప ముక్కల ప్యాన్లో ఈ మిశ్రమాన్ని వేసి అందులో కొద్దిగా కారం, నీళ్లు, చింత చిగురు వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చింత చిగురు చేపల ఇగురు రెడీ. చింత చిగురు చేపల ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? ఓకే మాధురి. స్పూన్తో సిద్ధంగా ఉండండి. ఓకే. అబ్బా ఏమన్నా ఉందా అసలు? చాలా టేస్టీగా ఉందండి. అంటే మనకి పులుపు అంటేనే మనం చింతపండు రసం వేసుకుని పులుసులాగా పెట్టుకుంటూ ఉంటాము. కానీ ఇగురులో కూడా ఆ పుల్లని తనం కావాలి అనుకున్నప్పుడు చింత చిగురు న్యాచురల్గా వచ్చే లేత చిగురుతోటి ఆ టేస్ట్ అమృతంలా ఉంది. ఓకే మాధురి, థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉంది. మీరు పరిచయం చేసిన 2 వంటకాలు కూడా చాలా బాగున్నాయి. టేస్టీ వంటకాన్ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మాధురి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, సోని గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ మచిలీపట్నం ప్రత్యేక వంటకాలు, పెసరు పొంగలి, అలానే చింత చిగురు చేపల ఇగురు. చాలా చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి మచిలీపట్నం ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.